సో ఆ దృశ్యాలను మనం లైవ్లో చూడొచ్చు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి విల్లాల కూల్చివేత ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు బఫర్ జోన్లో ఉన్నటువంటి విల్లాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే వారిని ఇప్పుడే ఉన్న ఫలంగా వారిని ఇంటి నుంచి బయటికి పంపిస్తున్నారు. వాళ్ళ సామాన్తో పాటుగా వాళ్ళు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోరైనా బాధితులు ఉంటారమ్మా, మాట్లాడుతూ నువ్వు అడుగు వాళ్ళని. కొంతమంది బాధితులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య జరుగుతుంది. చెప్పండి బ్రదర్. ఏం లేదు. సో బాధితులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు విల్లాల కూల్చివేత, మరోవైపు వెకేట్ చేస్తున్న పరిస్థితి, రెండు ఒకే వైపు జరుగుతున్నాయి. అధికారులు మనం చూస్తున్నాం, టీవీలను వాళ్ళకి సంబంధించిన ఫ్రిడ్జ్లను బయటికి పంపిస్తున్నారు, తీసుకొస్తున్నారు. స్వయంగా జిహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు వారిని వెకేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో ప్రత్యక్షంగా. హైడ్రా చర్యలు మాత్రం తప్పడం లేదు. కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. అక్రమ విల్లాలు, అక్రమ నిర్మాణాలు, ఆక్యుపేషన్ లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి సోఫాలు వాళ్ళ వస్తువులన్నీ పెట్టేస్తే ఇప్పుడు వాళ్ళు ఏమైపోతారు ఒక్కసారిగా రోడ్డు మీద పెట్టేస్తే? అంటే వాళ్ళకి వేరే ఇల్లులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు రోడ్డును పడ్డట్టేనా? ఎస్ రైట్, ఖచ్చితంగా వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి. అందుకే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని ఉన్నపలంగా ఇంటి నుంచి బయటికి ఎండేస్తే మా పరిస్థితి ఏందంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కాలనీ అసోసియేషన్కి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. లేదండి, మేము పొద్దున్న నుంచి చెప్తానే ఉన్నామండి. బఫర్ జోన్లో మార్క్ చేసిన విల్లాస్లోవి ఎందుకు ఖాళీ చేపిస్తున్నారు? బఫర్ జోన్ మార్క్ చేస్తే టైం ఇస్తాము, లేదంటే నోటీస్ ఇస్తామని రంగనాథ్ గారు చెప్పినప్పుడు మీరు ఇప్పటికప్పుడు సామాన్లు చూడండి, మొత్తం పీకి ఎందుకు బయటపడేస్తున్నారు? అది మీరు చూడండి, అక్కడ ఫోకస్ చేయండి. XB బఫర్ అని క్లియర్గా రాశారు. ఒకవేళ FTL అయితే మీరు ఫాలో అయ్యేది అందరికీ ఫాలో అవుతున్నారు. మా మీద ఎందుకు కక్ష కట్టారు? మా విల్లాలనే ఎందుకు టార్గెట్ చేశారు? పాపం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళాలండి? ఉన్నట్టుగా వాళ్ళ మనోవేదనకి ఎవరు సమాధానం చెప్తారండి? రంగనాథ్ గారు చెప్పిన మాట ఇక్కడ ఎందుకు అనుసరించట్లేదు అనేది మా క్వశ్చన్ సార్. నోటీసులు ఏమని ఇచ్చారు? మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదండి. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. 2020లోనే ఎప్పుడో బిల్డర్కి ఇచ్చా నోటీసులు అని చెప్తున్నారు. అప్పుడు వచ్చి ఒక 6 విల్లాలు మార్క్ చేసి వెళ్ళారండి. ఆ 6 విల్లాలు మీరు పొద్దు నుంచి కూల్చుతున్నా మేము ఎటువంటి అభ్యంతరం తెలపలేదు, ఎందుకంటే అది మీరు ముందు చెప్పారు కాబట్టి. ఈ విల్లాస్ అన్నిటికీ ఆ రోజున ఎందుకు మార్కింగ్ చేయలేదు? ఈ విల్లాలు కన్స్ట్రక్షన్ పూర్తయి జనాలు డబ్బులు మొత్తం కట్టి లోపలికి వచ్చిన దాకా ఎందుకు వెయిట్ చేశారు? వీటి కోసం మీరు అప్పుడే మార్క్ చేసి ఉంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగేవి కాదు కదా, వీళ్ళు ఎంత బాధపడాల్సిన అవసరం ఉండేది.